హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. సాటర్డే 13 సెప్టెంబర్ వైజాగ్లో ఆప్షన్ ట్రేడింగ్ మీద, ఆప్షన్ బయింగ్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అది ఏ విధంగా చేయాలి, దాని యొక్క ట్రేడ్ సెటప్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను ఈ కింద ఇచ్చే అడ్రస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. యాక్చువల్గా ట్రేడింగ్ చేసే దాంట్లో ఎక్కువ మంది ఐదర్ స్టాక్ ఆప్షన్ కానీ ఇండెక్స్ ఆప్షన్ కానీ ఆప్షన్స్ ఎక్కువ మంది ట్రేడ్ చేస్తాం అన్నది మన అందరికీ తెలిసిన విషయం. కానీ క్యాష్ మార్కెట్లోనూ ఫీచర్స్లోనూ ట్రేడ్ చేసినంత ఈజీగా ఆప్షన్స్లో మీరు చేయలేరు. ఎందుకంటే ఆప్షన్ ప్రీమియం ఎగ్జాస్ట్ అయిపోతుంటుంది, ప్లస్ మూమెంట్ కూడా చాలా క్విక్ మూమెంట్ ఉంటుంది. అది ఎక్కడ బ్లాస్ట్ అవుతుంటుంది, మార్కెట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంటుంది, కాల్ తీసుకున్నా పుట్ తీసుకున్నా ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంటుంది, దానికి ఏ విధమైనటువంటి ట్రేడ్ సెటప్ ఉండాలి, ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి, ఏమి ప్రాక్టీస్ చేస్తే మనకి మార్కెట్స్ మీద గ్రిప్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీట్ ద మాస్టర్ ప్రోగ్రామ్కి రండి. ఏదైతే మీకున్నటువంటి స్పెసిఫిక్ డౌట్స్ ఏదైనా ఉంటే రాసుకుని రండి. ప్లస్ పోర్ట్ఫోలియో కూడా ఏ స్టాక్స్లో ఫ్రెష్గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, స్టాక్స్లో కూడా ఏ స్టాక్స్ మార్కెట్లో మనకి మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, మీ యొక్క సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు చెప్తే దాని ప్రకారం పోర్ట్ఫోలియో ఏ విధంగా పెట్టచ్చు, లెంత్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు టైం ఎంతవరకు పెడతారన్నది చూసుకుని దాని ప్రకారం మనకు గైడెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు మీకు కావాల్సినటువంటి కంప్లీట్ గైడెన్స్ అక్కడ దొరికే అవకాశం ఉంది. మీరు రండి, తప్పనిసరిగా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఇప్పటివరకు చేస్తున్నటువంటి పాస్ట్ రికార్డ్ అంతా కూడా పక్కన పెట్టి ఇక్కడి నుంచి మీరు ఏదైనా స్టెప్ తీసుకుని బాగా నేర్చుకుని చేయాలనుకుంటే దానికి వే ఏంటి, అది ఏ విధంగా చేస్తే మనం తొందరగా దీంట్లో సక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్లో 1% కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ లేదు. కానీ ఆ 1%లో మనం కూడా ఉండాలనుకుంటే, బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అక్కడి నుంచి ఒకవేళ మీరు నాతో జర్నీ చేయాలనుకుంటే ఏ ప్రొసీజర్లో చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నా ఇచ్చే గైడ్లైన్స్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటే మార్కెట్లో మీకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ.